వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి విశ్వగురు వరల్డ్ రికార్డ్ అవార్డు గ్రహీత డాక్టర్ గంటా ఆనందం గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే, చిన్న ఏజ్లోనే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ మీకు వస్తూ ఉంటాయి, గుజ్జు అరిగిపోతూ ఉంటాయి. షూర్గా ఈరోజు నేను చెప్పబోయే రెమెడీని తూచా తప్పకుండా పాటించండి. షూర్గా ఈ ప్రాబ్లమ్స్ బయటపడతారంటున్నారు. అదే నన్ను సార్ ద్వారా తెలుసుకున్నాను. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం. సో మోకాళ్ళలో గుజ్జు కూడా అరిగిపోతూ ఉంటాం. ఈ ప్రాబ్లం వల్ల చాలా సమస్యలు, అంటే నడవలేకపోవడం, ఒక చోట కూర్చోలేకపోవడం ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం చిన్న ఏజ్లోనే. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఈరోజు మన ప్రేక్షకులకు ఎలాంటి రెమెడీ చెప్పుకోతున్నారు? ఓకే, మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే రావడానికి గల కారణాలు: సరైన ఆహారం తినకపోవడం, తినకూడని తినడం, కాల్షియం తక్కువైనప్పుడు మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది. కాబట్టి అలాంటి వారు కొంచెం నువ్వులు ఎక్కువ తీసుకోవాలి. బెల్లము నువ్వులు కలిపినటువంటి ఉండలు కనుక తీసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తాయి. కాల్షియం పెరుగుతుంది, మనకు ఆ కాల్షియంతో పాటు ఎముక వృద్ధి అవుతుంది, నొప్పులు తగ్గిపోతాయి, మనము ఆపరేషన్ దాకా వెళ్ళాల్సినటువంటి అవసరము రాదు. పూర్వీకులు తినేవారు, వారికి లేదు, వందల సంవత్సరాలైనా వారు ఇప్పటికీ పనిచేస్తారు. కానీ మనము ఈ ఏజ్లోనే 30-40 సంవత్సరాల వయసులోనే మోకాళ్ళ నొప్పులు, నడవలేని పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి వారికి చక్కని రెమెడీ ఉంది, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది చూసినట్లయితే చాలామందికి తెలియదు, వైద్యులకు మాత్రమే తెలుసు. నల్లేరు చెట్టు, వజ్రవల్లి అంటారు దీన్ని. ఎముకలు విరిగిపోయినట్లయితే దీని లేత కాడలు తీసుకొని నెయ్యేసి వేంపాలి. త్వరగా వేంపి వెల్లుల్లి, టమాటా, ఎండుమిర్చి, మరి జీలకర్ర వేసి పచ్చడి చేసుకొని తిన్నట్లయితే మన మోకాళ్ళలో అరిగిపోయినటువంటి గుజ్జును మళ్ళీ పెంచుతుంది. ఒకవేళ ఇరిగిపోయినటువంటి ఎముకలు ఏదైతే ఉన్నాయో, ప్యాచర్ అయినటువంటి ఎముకలు అయితే ఏదైతే ఉన్నాయో వీటిని అదికేలా చేస్తుంది. దీన్ని మించిన మందిక లేదు. ఎముకలు ఇరిగితే అతికించడంలో నెంబర్ 1 వజ్రవల్లి. అంటే వజ్రములాగా ఎంత దృఢంగా ఉంటుందో వజ్రము, ఆ విధంగా మన ఎముకలని చేస్తుంది. కాబట్టి దీన్ని తినడానికి ముందు మనం దీన్ని గురించి తెలుసుకోవాలి. దీన్ని వాడుకునే విధానం: లేత కాడలు తీసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ చింతపండు రసం ఇట్లాంటి బౌల్లో వేసి నానేయాలి. దీంట్లో ఉన్నట్టు విషతత్వం కొద్దిగా ఉంది కాబట్టి ఆ విషాన్ని విరిచేసే గుణం చింతపండుకు ఉంది కాబట్టి చింతపండు ఆ విషాన్ని విరిచేస్తుంది. లేదా చింతపండు లేని పక్షంలో డైరెక్ట్ నేతిలో వేసి ఈ ముక్కలని పొయ్యి మీద పెట్టి వేంపేస్తే బౌల్లో, మనకు కళాయిలో పెట్టి వేంపినట్లయితే మరి బ్రౌన్గా అయ్యేదాకా వేంపాలి, ఏమాత్రం పచ్చిగా ఉండొద్దు. పచ్చిగా ఉన్నట్లయితే నోరంతా దురద పెడుతుంది. ఆ విధంగా కాకుండా చూసుకొని మనం పచ్చడి చేసుకొని ఇంత పరిమాణం అన్నంతో కలిపి తిన్నట్లయితే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. కాబట్టి వీటితో తయారు చేసిన టాబ్లెట్స్ ఉన్నాయి, మీకు కావాలంటే నేను పంపిస్తాను. మీరు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ చెట్టు దొరకదయ్యా మాకు, ఎక్కడ ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా చేసుకోవాలో తెలియదు మాకంటే నేను టాబ్లెట్స్ పంపిస్తాను. దీంతో పాటు వేరే పౌడర్స్ ఉంటాయి, వేరే తైలం ఉంటుంది, అవి పంపిస్తాను. చాలా మంది వాడుతున్నారు, బాగవుతున్నారు. కాబట్టి మీరు ఏ వయసులో ఉన్నా పర్వాలేదు, నొప్పులు అయితే తగ్గిపోతాయి. ఒకవేళ 100 కేజీలు పైబడి ఉన్నట్లయితే కొంత టైం పడుతుంది, వారు కూడా వాడుకోవచ్చు, నొప్పులు అయితే తగ్గుతాయి. కాబట్టి బరువు కూడా తగ్గిస్తుంది. ఇదే మెడిసిన్ మనకు టాబ్లెట్స్ రూపంలో కూడా మెడికల్లో దొరుకుతాయి, తెచ్చుకొని వాడుకోవచ్చు. లేదా మమ్మల్ని చేసిమంటే మేము చేసిస్తాం, చేసిన టాబ్లెట్స్ మా దగ్గర కూడా ఉన్నాయి. దీంతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మేము తయారు చేసాం. మరి మీకు కావాలంటే మేము పంపిస్తామండి. మరి చాలా విలువైనటువంటి ఔషధ మొక్క ఇది. మనం ఇంటి దగ్గర షో చెట్టు లాగా పెంచుకోవచ్చు, మరి ఆహారంగా మనము పచ్చడి చేసుకొని తినొచ్చు. ఆ విధంగా 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. మరి పశువులకు కూడా కాళ్ళు, చేతులు, వాటి యొక్క కాళ్ళు, ఎముకలు విరిగినప్పుడు వాటికి కూడా తినిపించవచ్చు. మరి ఈ చెట్టు పక్షులకు కూడా ఎముకలు ఇరిగినప్పుడు దీన్ని తినిపించినట్లయితే ఎముకలు ఇరిగినటువంటి ఎముకలు అతుక్కుంటాయి. మరి నేను అవన్నీ చేసి చూశాను.
చాలా నెంబర్ 1 రిజల్ట్ ఉంది. ఓకే. తిరుగులేని చెట్టు ఇది, నల్లేరు చెట్టు. నల్లేరు ఉపయోగాలంటే యూట్యూబ్లో వస్తాయి. ఓకే. పచ్చడి చేసుకునే విధానం అంతా వస్తుంది. మీరు చూసి చేసుకొని తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా నేను మనసు. సార్ మీరు మెడిసిన్స్ రెడీ చేశారు కదా దీంతో పాటు, ఓకే. అవి ఎలా తీసుకోవాలి, రోజుకి ఎన్ని తీసుకోవాలి? ఓకే, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, అన్నం తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేసుకుంటే ఓకే. సరిపోతుంది. మోకాల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. చాలా మంది వాడుతున్నారు, తగ్గిపోతున్నాయి. బాగుందయ్యా మాకు అని చెప్తా ఉన్నారు ఫోన్ చేసి. ఓకే. మీకు కూడా ఉంటే మీరు కూడా వాడుకొని బాగా కావాలని మనం చేస్తాం. సార్ వాళ్ళు కావాలంటే మీరు డైరెక్ట్ వాళ్ళకి ఇంటికి కొరియర్ చేయగలుగుతారు వాళ్ళు రాలేక? ఓకే, వారు ఎక్కడున్నా రాలేని పరిస్థితిలో ఉంటే వారి ఇంటికి నేను పంపిస్తాను. మీ అడ్రస్ పెట్టండి, ఫోన్ చేసి మీ పరిస్థితి ఏంటిదో చెప్పండి. మీకు మోకాల నొప్పులా, నడుము నొప్పా, కీళ్ళ నొప్పులా, ఎముక విరిగిందా, ఎలాంటి పరిస్థితి అయినా పర్వాలేదు, ఓకే. నాకు ఫోన్ చేసి చెప్పండి. మీ సమస్య ఏదైనా, మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే పంపించండి, లేదా వీడియో కాల్ చేసి చూపించండి. ఓకే. నేను మీ ఇంటికి మెడిసిన్ పంపిస్తాను. మీ ఇంటికే మెడిసిన్ వస్తుంది. ఫోన్ చేయండి, కొరియర్ ద్వారా మీ ఇంటికి మెడిసిన్ వస్తుంది. ఓకే సార్, నిజంగా ఈరోజు మన ప్రేక్షకులకి మోకాల నొప్పుల గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అట్ సేమ్ టైం నల్లేరును ఎలా చేసుకోవాలి, పచ్చడిలాగా కర్రీ లాగా ఎలా చేసుకోవాలో చాలా చక్కటి వివరించారు. థ్యాంక్ యూ సార్.